హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా బేబీ పుట్టినప్పటి నుంచి హెల్త్ పరంగా ఏ మెడిసిన్ వాడుతున్నాం, అలాగే బాతింగ్ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నాం ఈ వీడియోలో చూసేద్దాం. అలానే మొన్నే మా బేబీ 4th మంత్ స్టార్ట్ అయింది. ఆ ఫొటోస్ కూడా అక్కడక్కడ క్లిప్స్గా యాడ్ చేశాను, అవి కూడా చూసేద్దాం ఈ వీడియోలోనే. యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే సారీ ఫర్ ఎవ్రీథింగ్. చూస్తున్నారు కదండి, ఇవన్నీ మా పాప పుట్టినప్పటి నుండి యూజ్ చేస్తున్న మెడిసిన్. ఫస్ట్ వన్ పారాసిటమాల్. ఇది ఎప్పుడైనా కొంచెం ఒళ్ళు వేడిగా అనిపించి ఫీవర్ అనిపిస్తే యూజ్ చేయమని చెప్పారు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ గ్యాస్ట్రికా అండి, ఇది కడుపు ఉబ్బరంగా అనిపించి ఎక్కువ ఏడుస్తూ ఉంటే వాడమని చెప్పారు, లేకపోతే ఏం యూజ్ చేయనక్కర్లేదు. నెక్స్ట్ విటమిన్ D3 డ్రాప్స్ అండి. ఈ డ్రాప్స్ కంపల్సరీ 1 year వరకు యూజ్ చేయాలండి, ఎందుకంటే బోన్స్ స్టిఫ్నెస్ కోసం ఈ డ్రాప్స్ యూజ్ చేయాలండి. కంపల్సరీ ఎవరైనా యూజ్ చేయాలండి ఈ డ్రాప్స్ చిన్నపిల్లలకి. నెక్స్ట్ న్యూరోకైన్ మల్టీవిటమిన్ ఎనర్జీ కోసమని ఈ మెడిసిన్ ఇచ్చారండి. ఫస్ట్ మంత్ ఇచ్చారు, నెక్స్ట్ అవసరం లేదని చెప్పారు. నెక్స్ట్ కోల్డ్ కోసమని ఈ మెడిసిన్ ఇచ్చారండి. యూజ్ చేసిన ఏమి కోల్డ్ తగ్గకపోయేసరికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపెనీ మార్చి సెల్విన్ కోల్డ్ ఇచ్చారండి. ఇది బాగా యూజ్ అయిందండి, పాపకి కోల్డ్ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ డొమిస్టాల్. ఎక్కువ మంది పిల్లలు ఫీడింగ్ చేసినప్పుడు అరగక వామిటింగ్ చేసుకుంటుంటారు కదా, అందుకని ఈ మెడిసిన్ యూజ్ అవుతుందండి. 2-3 డ్రాప్స్ వేసి చూడండి, ఆ వామిటింగ్ చేసుకోకుండా ఉంటారు. నెక్స్ట్ డైజెస్టివ్ ఎంజిమ్స్ అండి. ఇది ఎవ్రీడే మార్నింగ్ 2-3 డ్రాప్స్ కంపల్సరీ వేయాలండి, 5 or 6 months. అరుగుదల కోసం ఈ మెడిసిన్ ఇస్తారండి, కంపల్సరీ యూజ్ చేయండి, చిన్నపిల్లలు కదా. ఇవన్నీ నేనేం యూజ్ చేయడం లేదండి డైలీ. ఒక విటమిన్ D3 డ్రాప్స్, డైజెస్టివ్ ఎంజిమ్స్ మాత్రమే మా పాపకి డైలీ యూజ్ చేస్తానండి. అక్కడక్కడ వీడియోలు పిక్స్ యాడ్ చేశాను కదా, అవి మొన్న 17th మా పాపకి 4th మంత్ వచ్చిందండి. అన్ని ఫొటోస్ కూడా ఆ రోజు తీసినవే. ఇక్కడ చూడండి, ఉగ్గు దినుసులు అంటారు కదా, చిన్నపిల్లలకి మంత్లీ వేస్తుంటారు, అరుగుదల అవుతుందని, మాటలు బాగా వస్తాయని విలేజెస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది వాము, శొంఠి, జాజికాయ, మాసికాయ అన్నీ ఉంటాయని ఇందులో నేమ్స్ కూడా నాకు తెలియదు. మా పాపకు మా మమ్మీ వేస్తుంటుంది, నాకేం తెలియదు. నెక్స్ట్ మిల్క్ పౌడర్ అండి. ఇది మా పాప పుట్టినప్పుడు చాలా సన్నగా ఉంది, డాక్టర్లు కూడా మిల్క్ సరిపోవట్లేదని మిల్క్ పౌడర్ సజెస్ట్ చేశారు. ఫస్ట్ వేరే బ్రాండ్ ఇచ్చారు, అది యూజ్ చేస్తే మా పాప వామిటింగ్ చేసుకుని కళ్ళు పెద్దవిగా చేస్తుందని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. మళ్ళీ ఈ బ్రాండ్ ఇచ్చారు. ఇది కూడా ఏం పెద్ద యూజ్ అవ్వలేదండి, ఓపెన్ చేసి 1 day వేసామంతే. ఫస్ట్ టైం లాగే వామిటింగ్ చేసుకుని కళ్ళు పెద్దవిగా చేస్తుంటే ఇంకెందుకు ఇది పడట్లేదని ఆపేసాము. వేస్ట్ అనేది కూడా ఓపెన్ చేసి మా పాపకి వేస్ట్ ఇంకేం పడట్లేదని మామూలుగా ఫీడింగ్ అండి, మదర్ మిల్కే మా పాపకి. దీనికోసమని మళ్ళీ బాటిల్ కూడా కొన్నాము మేము, ఇది కూడా ఏం యూజ్ అవ్వలేదు, కాకపోతే వీడియోలో పెట్టాలని ఇవి ఇట్లాగే ఉంచాను. ఫస్ట్ టైం ఇచ్చిన మిల్క్ పౌడర్ మాత్రం పడేసేసాను. అది ఇప్పటి వరకు బేబీ హెల్త్ కోసం యూజ్ చేసిన మెడిసిన్ చూసాం కదండి. ఇప్పుడు బేబీ బాతింగ్ కోసం ఏమేమి యూజ్ చేస్తానో చూద్దాం. ఇవ్వండి మా బేబీ బాతింగ్ కోసం యూజ్ చేసేవి. పెద్దగా ఏం యూజ్ చేయనండి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఏమైనా యూజ్ చేద్దామంటే ఒప్పుకోరు, క్రీమ్స్ అవి. కానీ నేనే ప్రెజర్ చేసి ఇవి యూజ్ చేయాలని యూజ్ చేసుకుంటానండి. ఫస్ట్ వన్, మా బేబీ పుట్టినప్పుడు చాలా వైట్గా ఉందండి, మళ్ళీ మా ఊరికి వచ్చిన తర్వాత కొంచెం బ్లాక్గా వచ్చేసింది. బేబీ పుట్టినప్పుడే డాక్టర్ ఈ లోషన్ ఇచ్చారండి, నెవ్లాన్ లోషన్ అండి. ఇది పూసిన తర్వాత మా బేబీకి ఇది అప్లై చేస్తే మా బేబీకి చిన్న ర్యాషెస్ వచ్చాయని బాడీ పైన. ఏంది ర్యాషెస్ వస్తున్నాయని చెప్పి అది ఆపేసి చూసామండి, మళ్ళీ తగ్గిపోయాయి. ఆ లోషన్ వల్ల వచ్చాయని దాన్ని ఆపేసానండి. నెక్స్ట్ మా సిస్టర్ని అడిగితే హిమాలయ యూజ్ చెయ్యి బాగుంటుందని చెప్పిందండి, అందుకని హిమాలయ బాడీ లోషను, హిమాలయ పౌడర్, హిమాలయ క్రీమ్ అన్నీ తెచ్చుకున్నానండి. హిమాలయ లోషన్ పూసానండి, 2 daysకి ఆ ర్యాషెస్ పోయాయి, కానీ క్రీమ్ పడలేదండి, మళ్ళీ బ్లాక్ వచ్చేసింది. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే ర్యాషెస్ వస్తున్నాయని చెప్తే ఇలా క్రీమ్ ఇది ఇచ్చారండి, క్రీము లోషన్ 2 ఇచ్చారండి, సెటాఫిలు. కానీ అక్కడ మెడికల్లో లోషన్ దొరకలేదు, క్రీమ్ ఒక్కటే దొరికింది, అందుకని క్రీమ్ తెచ్చుకున్నామని. ఈ క్రీమ్ కూడా చాలా కాస్ట్ అండి, 425 ఉంటుంది. లోషన్ కూడా ఉంటుందండి, కానీ లోషన్ దొరకలేదు, కొంచెం కాస్ట్లీ అండి, అయినా తెచ్చుకున్నాను, పడితే యూజ్ చేద్దామని యూజ్ చేశానండి. క్రీము హిమాలయ లోషను, సెటాఫిల్ క్రీమ్ యూజ్ చేశానండి, 2 మా పాపకి సెట్ అయింది, అందుకని హిమాలయ క్రీమ్ పక్కన పడేసానండి.
నెక్స్ట్ పౌడర్ కూడా హిమాలయన్ అండి మా పాపకి. ఇంకా చూడండి బాతింగ్ పౌడర్ అండి, సున్నిపిన్ అంటారు కదా, అదైతే కొంతమంది ఇంట్లో తయారు చేసుకుంటారు, కానీ మేము శుభ్ర పౌడర్ యూస్ చేస్తామండి. మా సిస్టర్ పిల్లలకు కూడా మా మమ్మీ వాళ్ళు ఇదే యూస్ చేశారండి, నాకు ఇదే తీసుకొచ్చారు మా పాపకు కూడా. బాగానే పర్లేదండి, ఇది కూడా బాగానే యూజ్ అయింది మా పాపకి, ఏమి ర్యాషెస్ కానీ అలాంటివి ఏం రాలేదు. నెక్స్ట్ హెడ్ బాత్ పౌడర్ అండి, మీరా అండి, చిన్నప్పుడు మాకు మా అక్క పిల్లలకి అందరికీ ఇదే యూజ్ చేసింది మా మమ్మీ. అందుకే ఇంకా కొత్త రకాల షాంపూలు అన్నీ వచ్చినా కానీ మా మమ్మీ ఇదే తెప్పించింది, ఇదైతేనే చిన్నపిల్లలకు బాగుంటుంది అని. చిన్నప్పుడు కదా పౌడర్లే యూజ్ చేయాలండి, షాంపూలు అలాంటివి యూజ్ చేయకూడదు. హెర్బల్ పౌడర్ అండి, ఇది కూడా ఏం డిఫెక్ట్ ఉండదు ఇందులో. మా పాపకు బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి. ఇప్పుడే చిన్నప్పుడే షాంపూ అదంతా యూజ్ చేస్తే కెమికల్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లల హెడ్ అంతా తట్టుకోలేరు వాళ్ళు. నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక హిమాలయ పౌడర్ యూజ్ చేస్తాను. హిమాలయ ఫస్ట్ జాన్సన్ బేబీ వాడానండి, అది యూజ్ చేసినప్పుడు బ్లాక్గా వచ్చేసింది, అందుకని హిమాలయ తీసుకొచ్చి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ జాన్సన్ బేబీ చెప్పాను కదా, ఇదేం యూజ్ అవ్వట్లేదని ఓపెన్ చేసాము అంతే, అలానే ఉంచేసాము. ఏమో కొంతమంది పిల్లలు జాన్సన్ బేబీ పడవచ్చు, మా పాపకు పడలేదని పక్కన పెట్టేసాము. అందరికీ పడదని ఏం కాదు, కొంతమందికి పడుతుంది, స్కిన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ హిమాలయ సోప్ కూడా హిమాలయ సోపేనండి మా పాపకి యూజ్ చేసేది. కొంతమందికి హిమాలయ పడతాయి, కొంతమందికి జాన్సన్ బేబీ పడతాయి, ఎవరెవరి బాడీ తత్వాన్ని బట్టి అవి అండి. హిమాలయాని యూజ్ చేయమని నేను చెప్పట్లేదు ఈ వీడియోలో, మా పాప గురించి మా పాపకు బాగా పడిందని చెప్తున్నాను. నెక్స్ట్ గోపురం టర్మరిక్ అండి, చిన్నపిల్లలకి టర్మరిక్ యూజ్ చేస్తారు కదా, అంటే బాడీ పైన హెయిర్ రాకుండా, చిన్నప్పుడు యూజ్ చేస్తే హెయిర్ రాకుండా ఉంటుంది, అందుకే గోపురం టర్మరిక్ యూజ్ చేస్తాం మేము. అలాగే పాపకి పౌడర్ వేసుకోవడానికి చిన్న బాక్స్ కావాలి కదా, ఇది మా సిస్టర్ తీసుకొచ్చిందండి. మా సిస్టర్కి చిన్నపిల్లల వస్తువులు తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇందులో పౌడరు, కాటుగా అవి పెట్టుకుని ఉంటాను. మామూలుగా కాటుక అంటే హైటెక్ కొందరు ఇంట్లో తయారు చేసుకుంటారు, కానీ మేము హైటెక్ దొరకకపోతే మా సిస్టర్ ఇదే తీసుకుని వచ్చింది. నెక్స్ట్ కాటుక పెట్టడానికి ఈ స్టిక్ అండి, మామూలుగా మ్యాచ్ బాక్స్లో ఉండే స్టిక్ యూజ్ చేస్తారు కొంతమంది, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇంకపోతే ఇందులో పౌడర్ అంతే అండి. నెక్స్ట్ హైబ్రో పెన్సిల్ అండి, ఇది కూడా మా మమ్మీ యూజ్ చేసి తిడుతూ ఉంటుంది, కానీ నేను ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాను. మా పాపకి చిన్నప్పుడు అసలు హైబ్రోస్ లేవండి, ఇది పెట్టిన తర్వాత కొంచెం పర్లేదు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఉగ్గు దినుసులు అంటారు కదా, ఉగ్గు పోసేటప్పుడు మా మమ్మీ ఇది యూజ్ చేస్తుంది, ఇది మేము పుట్టినప్పుడు మాకు యూజ్ చేసింది, మళ్ళీ మా సిస్టర్ పిల్లలకి యూజ్ చేసింది, ఇప్పుడు నా పాప కూడా యూజ్ చేసింది. మా మమ్మీ అన్నీ అలా దాచిపెడుతుందండి. ఇవండి మా పాప హెల్త్ కోసం గాను, హెడ్ బాతింగ్ కోసం యూజ్ చేసే ఎసెన్షియల్స్. నాకు ఏమైనా ఉంటే మీకు ఏమైనా తెలిసి మంచి ప్రోడక్ట్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇది మా పాప ర్యాక్ అండి, మా పాపకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని ఈ ర్యాక్లో సర్ది పెట్టుకుంటాను, ఎవరు ఈ ర్యాక్ని టచ్ చేయరండి మా ఇంట్లో. ఇక్కడ చూడండి, ఇది మా అత్తమ్మ తీసుకొచ్చింది పాప కోసమని, పాపను ఆడిపించడానికి. పాప ఇది కొడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటుంది నవ్వుతూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోడియం క్లోరైడ్ నాజల్ డ్రాప్స్ అండి, ఇందాక మెడిసిన్లో చూపించలేదు, పాపకు కోల్డ్ వచ్చినప్పుడు నాజల్ ఈ డ్రాప్ వేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుందని యూజ్ చేస్తాను ఆ డ్రాప్స్. నెక్స్ట్ గ్లాస్ అండి, ఇది మెడిసిన్ వేసేటప్పుడు పిల్లర్ క్లీన్ చేయడానికి హాట్ వాటర్ తీసుకుంటాను, అది క్లీన్ చేసి మళ్ళీ అక్కడే పెడతాను, ఎవరు ఈ ర్యాక్ని టచ్ చేయరు. నెక్స్ట్ విలేజెస్లో చిన్నపిల్లలకి స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ వేస్తుంటారు, ఆ పౌడర్ అంటే ఏం లేదండి, టర్మరిక్, షుగరు అలా యాడ్ చేసుకుని ఆ బాక్స్లో వేసి పెట్టుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో, మా పాప యూజ్ చేసే ఎసెన్షియల్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.